ఈ వీడియోలో నేను వచ్చేసి కాలేజ్ అండ్ ఆఫీస్ ఈ వీడియోలో నేను వచ్చేసి స్కూల్ అండ్ ఆఫీస్ వెళ్ళే ఈ వీడియోలో నేను వచ్చేసి స్కూల్ అండ్ ఆఫీస్ ఈ వీడియోలో నేను వచ్చేసి స్కూల్ అండ్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళ దగ్గర Hello my beauties, welcome back to our YouTube channel Beauty by Bhavna, one-stop destination for all my girlies out there. మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే హాయ్ ఐమ్ భావన, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్. ఈ వీడియోలో నేను వచ్చేసి స్కూల్ అండ్ కాలేజ్ వెళ్ళే అమ్మాయిల దగ్గర ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఉండాలన్నమాట. ఇవేంటంటే మీకు డైలీ ఎసెన్షియల్స్ అని కూడా చెప్పొచ్చు, చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఉండడం వల్ల మీ లైఫ్ అనేది చాలా సింపుల్ అవుతుంది. సో అవన్నీ ఏంటో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మార్కెట్లో మనందరికీ కొత్త కొత్త ప్రోడక్ట్స్ కనిపిస్తూనే ఉంటాయి, ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొంటూనే ఉంటాము. సో ట్రెండ్స్ని ఫాలో అయ్యి మనీని వేస్ట్ చేసుకోకుండా నేను చెప్పే ఈ ప్రోడక్ట్స్ని ట్రై చేయండి. మనీ సేవ్ అవుతుంది, అలానే ఈ ప్రోడక్ట్స్ అనేది మీకు బాగా హెల్ప్ అవుతాయి అనమాట. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ వచ్చేసి, నార్మల్గా మనం ఏంటంటే కాలేజ్లో ఉన్నప్పుడు కావచ్చు, స్కూల్లో ఉన్నప్పుడు కావచ్చు, ఫౌండేషన్స్ వేసుకొని మేకప్ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది మన స్కిన్ అని అనుకుంటూ ఉంటాము. నార్మల్గా మనం డైలీ వేర్కి కావచ్చు, లేదా ప్రాపర్ ప్రోడక్ట్స్ యూజ్ చేయకపోతే ఫౌండేషన్ అలాంటివి వేసుకున్నాము అంటే స్కిన్ అనేది కొంచెం హెవీగా ఫీల్ అవుతుంది, అండ్ అలానే మన పోర్స్ అనేది కూడా క్లాగ్ అవుతాయి అనమాట. ప్రాబ్లం ఉండకూడదు అంటే నేను చెప్పే ఈ ప్రోడక్ట్ ని ట్రై చేయండి. ఇది స్కిన్ పైన లైట్ వెయిట్ గా ఉంటుంది, అండ్ ఆల్మోస్ట్ అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి సెట్ అవుతుంది, అండ్ అలానే మనకి కొంచెం కవరేజ్ కూడా ఇస్తుంది అనమాట. అలానే ఇందులో సన్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది, ఈవెన్ మాయిశ్చరైజింగ్ గా కూడా ఉంటుంది అనమాట ఈ ప్రోడక్ట్ అనేది. అదేంటంటే డాట్ ఇన్ కి నుంచి స్ట్రాబెరీ డ్యూయి టింటెడ్ సన్ స్క్రీన్ అనమాట. ఇప్పటికీ నా వీడియోస్ లో నేను చాలా సార్లు దీన్ని రికమెండ్ చేశాను. చాలా చాలా బాగుంటుంది. ఒక బెస్ట్ టింటెడ్ సన్ స్క్రీన్ అడిగితే నేను దీన్నే రికమెండ్ చేస్తాను. ఎంత మంచి ఫినిష్ ఇస్తుందంటే నా మోస్ట్ ఫేవరెట్, అండ్ డైలీ యూజెస్కి ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇందులో మనకి షేడ్ రేంజ్ కూడా ఆల్మోస్ట్ లైక్ 6 to 7 షేడ్స్ దాకా ఉంటాయి. సో మన ఇండియన్స్కి మోస్ట్లీ అన్ని సెట్ అవుతుంది. మీరు ఒకవేళ నా షేడ్కి సిమిలర్గా ఉంటారంటే 03 శాండ్ ట్రై చేయండి, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. జ్యువెలరీ విషయంకి వస్తే, మీ అందరికీ నా జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చాలా మినిమల్ జ్యువెలరీ నేను వేసుకుంటూ ఉంటాను కదా. చాలా కమెంట్స్ వస్తున్నాయి రీసెంట్గా, మీరు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు అని చెప్పి. నా మినిమల్ జ్యువెలరీ అంతా నేను స్వే జ్యువెలరీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకుంటాను. అవేంటంటే 18K గోల్డ్ ప్లేటెడ్ ఉంటాయి అనమాట. సో మనం వాటర్ లేదా స్వెట్ ఏది వేసినా మనకి ఆ కలర్ గోల్డ్ కలర్ అనేది వెళ్ళదనమాట. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ నెంబర్ కావచ్చు, లేదా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చింటానో చెక్ చేయండి. ప్రోడక్ట్ కూడా బయట వెబ్సైట్స్తో కంపేర్ చేస్తే వీళ్ళది చాలా అఫోర్డబుల్గా ఉంటాయి. కాలేజెస్కి స్కూల్కి వెళ్ళేటప్పుడు హెవీ జ్యువెలరీ అస్సలు వేసుకోకండి. ఎంత మినిమల్గా ఉన్నారంటే అంత క్లాసీగా ఉంటారు. ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, ఇది ఎవర్ గ్రీన్ అనమాట. ఎంత హెవీగా వేసుకున్నారంటే అంత బాగోదు. సో మినిమల్ జ్యువెలరీ వేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. అదే మీకు మెల్లిగా అలవాటు అయిపోయి అదే నచ్చుతుంది, అండ్ ఈవెన్ అదే క్లాసీగా కూడా కనిపిస్తుంది. సో బేసిక్గా మీ దగ్గర ఉండాల్సిన 4 జ్యువెలరీ నేను చెప్తాను. సో ఇయర్ రింగ్స్ మీరు కావాలంటే ఏవైనా తీసుకోండి. లైక్ హూప్ టైప్ నాకేంటంటే పర్సనల్గా ఇష్టం అనమాట. సో నేను హూప్సే ఎక్కువ వేసుకుంటూ ఉంటాను, మీరు నా ఛానల్లో కూడా చూసే ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చైన్స్ గురించి మాట్లాడుకోవాలంటే, ఒక పెండెంట్ ఇలాంటిది మన ఇనిషియల్ వచ్చినవి తీసుకున్నామంటే లైక్ చూడ్డానికి నాకు ఎందుకో బాగా నచ్చుతుంది అనమాట. అండ్ ఈ చైన్ కూడా నాకు చాలా ఇష్టం అనమాట. చాలా మినిమల్గా ఉంటుంది, లైక్ ఎగ్జాక్ట్గా ఇలానే ఉంటుంది, వేసుకున్నట్టు ఉండదు, కానీ చాలా మంచి లుక్ అనేది ఇస్తుంది. ఈవెన్ ఈ చెర్రీ సెట్ కూడా నేను వాళ్ళ నుంచే తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ అండ్ చూడడానికి చాలా క్యూట్ గా ఉన్నాయి కదా, పింట్రెస్టీ వైబ్స్ ఇస్తూ. నెక్స్ట్ ఈ చైన్ మీరు మోస్ట్లీ నా వీడియోస్ లో బాగా చూసే ఉంటారు, అండ్ చాలా మంది అడుగుతున్నారు కూడా. సో వైట్ స్టోన్ వచ్చిన పెండెంట్ మనం ఎథ్నిక్ వేర్ పైన వేసుకోవచ్చు, మోడర్న్ వేర్ పైన వేసుకోవచ్చు, దేనిపైన వేసుకున్నా చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ ఈ చైన్ కూడా చాలా స్లీక్ గా ఉంటుందన్నమాట. వేసుకున్న తర్వాత చాలా లగ్జరీ ఫీలింగ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ బ్రేస్లెట్స్ వచ్చేసి ఈ కార్టియర్ బ్రేస్లెట్. నేను ఎన్నో వీడియోస్లో వేసుకున్నాను, అండ్ రీసెంట్గా అయితే రోజు డైలీ కూడా వేసుకుంటున్నాను. నాకు అంత బాగా నచ్చింది. అండ్ ఇది కార్టియర్ అనేది ఎవర్ గ్రీన్ బ్రేస్లెట్ అనమాట. ఒకసారి ఇన్వెస్ట్ చేశారంటే ఎప్పుడు ట్రెండ్లోనే ఉంటుంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంబూ బ్రేస్లెట్ కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి మనం వాచెస్ పైన స్టాక్ చేసుకున్నామంటే చూడ్డానికి చాలా క్లాసీగా ఉంటుంది అనమాట. సో బేసిక్గా నేను రికమెండ్ చేసేది వచ్చేసి ఒక మంచి ఇయర్ రింగ్స్ తీసుకోండి, అండ్ 2 చైన్స్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్రేస్లెట్స్. ఇది మనం ఏంటంటే వాచెస్కి నార్మల్గా డైలీ వేర్కి వేసుకోవడానికి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, చాలా మంది అమ్మాయిలు ఒక లిప్స్టిక్ వేసుకుంటే చాలు అని అనుకుంటూ ఉంటారు. సో అలా లిప్స్టిక్ ఏంటంటే మనం డైలీ వేసుకున్నాము, లైక్ మ్యాట్ లిప్స్టిక్స్ అనుకోండి, డైలీ వేసుకున్నారంటే మీ లిప్స్ అనేది బాగా డ్రై అయిపోతాయి, ఈవినింగ్ అంతా క్రాక్స్ అనేది వచ్చేస్తూ ఉంటాయి. ఇవి మన లిప్స్ పిగ్మెంటేషన్ కూడా పెంచే ఛాన్స్ ఉంటుంది. సో మనం ప్రాపర్గా రిమూవ్ చేసుకోవాలన్నమాట లిప్స్టిక్ వేసుకున్న తర్వాత.
సో దానికంటే బెటర్ ఆల్టర్నేటివ్స్ చెప్తాను. టింటెడ్ లిప్ బామ్స్ ఉంటాయి. సో టింటెడ్ లిప్ బామ్స్ ట్రై చేయండి. నా ఫేవరెట్ వచ్చేసి ఒకటి ఫాక్స్ స్టైల్ నుంచి ఈ లిప్ బామ్, అండ్ ఆ తర్వాత కెమిస్టెడ్ ప్లే నుంచి ఈ లిప్ బామ్ కూడా చాలా బాగుంటుంది. ఇది కొంచెం మనకి మెరూనిష్ రెడ్ టైప్ లో ఉంటుంది, ఇది మనకి పింకిష్ రెడ్ టైప్ లో ఉంటుంది. సో ఈ రెండు కావాలంటే, మీకు ఈ షేడ్స్ కావాలంటే ఈ రెండింటి నుంచి ట్రై చేయండి. ఇందులో ఎస్పీఎఫ్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది అనమాట. ఇందులో 50 ఉంది, ఇందులో 30 ఉంది. తప్పకుండా ఈ ప్రోడక్ట్స్ ని ట్రై చేయండి. లిప్స్టిక్స్ ని స్కిప్ చేసేయండి. వచ్చేసి స్కూల్స్ లేదా కాలేజెస్ లో మనం నార్మల్ గా కొన్నిసార్లు ఏంటంటే గ్రౌండ్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. కాలేజెస్ అయితే బయట ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం కదా. సో ఇలా ఎక్కువసేపు మనం బయట ఉండడం వల్ల పొల్యూషన్ అనేది మన ఫేస్ పైన ఉండి, అది ఫేస్ పైన అలానే సెటిల్ అయిపోయి, అది వెళ్లకుండా అలానే మనకి పింపుల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పొల్యూషన్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఈ ప్రోడక్ట్ ని ట్రై చేయండి. ఏంటంటే మినిమలిస్ట్ నుంచి హెచ్ఓసిఎల్ స్కిన్ స్ప్రే అనమాట. ఇది నార్మల్ గా ఇది ఓన్లీ కాలేజెస్, స్కూల్ వాళ్ళే కాదు, జిమ్ వెళ్ళే వాళ్ళకి కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో నార్మల్ గా బేసిక్ గా ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే, మీ ఫేస్ పైన ఏమైనా పొల్యూషన్ కావచ్చు, ఇంప్యూరిటీస్ ఉంటే దీన్ని శానిటైజ్ చేస్తుంది అనమాట. మనం నార్మల్ గా ముందు కరోనా వచ్చినప్పుడు హ్యాండ్ శానిటైజర్ ఎలా యూజ్ చేసాం జమ్స్ నుంచి మన హ్యాండ్స్ ని కాపాడుకోవడానికి, ఎగ్జాక్ట్ గా ఇది మనకి ఫేస్ పైన ఉన్న జమ్స్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. సో స్ప్రే బాటిల్లో ఉంటుంది మనకి. సో ఇలా స్ప్రే చేసుకున్నామంటే ఆ ప్రోడక్ట్ అనేది మన ఫేస్ పైన ఉండి ఆ ఇంప్యూరిటీస్ అంతా రిమూవ్ చేస్తుంది. సో దట్ మనకి పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గుతాయి అనమాట. మీరు అవుట్డోర్స్ లో ఎక్కువసేపు ఉంటారు, స్పోర్ట్స్ ఆడతారు అంటే ఈ ప్రోడక్ట్ ఒకసారి ట్రై చేయండి, చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మీ నుంచి ఎప్పుడు ఒక మంచి ఫ్రేగ్రెన్స్ రావాలి అంటే ఏదైనా మినీ పర్ఫ్యూమ్స్ ని మీ బ్యాగ్ లో ఉంచుకోండి. ఇన్స్టెంట్ గా మనం రిఫ్రెష్ అయ్యే ఫీలింగ్ ఇస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి ఆక్వాలాజికా 3 పర్ఫ్యూమ్స్ వస్తాయి ఒక సెట్ లో. సో కొంచెం ఫ్లోరల్ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది అనమాట. మీకు ఒకవేళ వెనిలా పర్ఫ్యూమ్స్ నచ్చుతాయంటే అఫ్ కోర్స్ నా ఫేవరెట్ ప్లమ్ నుంచి స్మోకింగ్ వెనిలా ట్రై చేయొచ్చు. చాలా మంచి వెనిలా ఫ్రేగ్రెన్స్ అనేది ఉంటుంది. అండ్ ఇది మనకి అఫోర్డబుల్ ప్రైజెస్ కే వస్తాయి అనమాట. వచ్చేసి మనకి గ్లాస్ ఉంటుంది. సో దీనికంటే నేను రికమెండ్ చేసేది ఆక్వాలాజికా. వచ్చేసి ప్లాస్టిక్ అనమాట. సో గ్లాస్ కంటే ప్లాస్టిక్ మనకి బ్యాగ్ లో సేఫ్ గా ఉంటుంది కాబట్టి దీన్ని ట్రై చేయండి. మీకు మేకప్ వేసుకోవడం ఇష్టం ఉంది అంటే డబుల్ క్లెన్సింగ్ అనేది ఖచ్చితంగా మీరు అలవాటు చేసుకోవాలి. సో ఫస్ట్ ఏంటంటే మన ఫేస్ పైన మేకప్ రిమూవ్ చేయాలి అంటే ఏదైనా లైక్ మేకప్ రిమూవింగ్ ప్రోడక్ట్ ని యూజ్ చేయాలి. మీరు క్లెన్జింగ్ బామ్ నైనా యూజ్ చేయొచ్చు, లేదా క్లెన్జింగ్ వాటర్ నైనా యూజ్ చేయొచ్చు. ఈవెన్ ఇంకా ఏమైనా క్లెన్జింగ్ ఆయిల్స్ ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఇది యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఫేస్ వాష్ తో ఇంకొకసారి ఫేస్ వాష్ చేసుకుంటాం అనమాట. సో ఇది మనం డబుల్ క్లెన్జింగ్ మెథడ్ అంటాము. నా ఫేవరెట్ వచ్చేసి క్లెన్జింగ్ బామ్ మీరు ట్రై చేయాలని అనుకుంటున్నానంటే డీకన్స్ట్రక్ట్ నుంచి ఇది ట్రై చేయండి. ఈవెన్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా దీన్ని ట్రై చేయొచ్చు. చాలా జెంటల్ గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. నెక్స్ట్ మీకు జెంటల్ గా కావాలి, వాటర్ టైప్ లో కావాలి అంటే బయోడర్మా నుంచి ఇది ట్రై చేయండి. ఇది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కావచ్చు, ఈవెన్ చాలా మంది ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ కూడా దీన్ని యూజ్ చేస్తారు. చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ. ఎంత జెంటల్ గా ఉంటుందంటే మీ స్కిన్ పైన. నేను గార్నియర్ మిసెలర్ వాటర్ ని యూజ్ చేశాను, ఆ తర్వాత దీన్ని యూజ్ చేశాను. దాంతో కంపేర్ చేస్తే నాకు ఇది చాలా చాలా జెంటల్ గా ఉంటుంది మన ఫేస్ పైన అని అనిపించింది. అందుకే మీకు కూడా రికమెండ్ చేస్తున్నాను. సో నార్మల్గా మనం టీనేజ్ లో ఉన్నప్పుడు స్కిన్ అనేది చాలా జెంటల్ గా ఉంటుంది. సో అలాంటి టైంలో మనం కొంచెం ప్రోడక్ట్ ఎక్కువ అమౌంట్ పైన మంచి ప్రోడక్ట్స్ ని ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. సో ర్యాండమ్ ప్రోడక్ట్స్ పైన ఇన్వెస్ట్ చేసి మనీని వేస్ట్ చేసుకొని స్కిన్ ని వేస్ట్ చేసుకోవడం కంటే కొంచెం మనీని సేవ్ చేసుకొని మంచి ప్రోడక్ట్స్ ని కొని మన స్కిన్ ని కూడా సేవ్ చేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది నాకు. సో అందుకే మీకు కూడా రికమెండ్ చేస్తున్నాను. ఇందులో మనకి ఇంకా ఇంత చిన్న సైజ్ కూడా ఉంది. సో మీకు అంత బడ్జెట్ లేదంటే ఆ సైజ్ మీ బడ్జెట్ లో ఉంటుంది. సో ఆ సైజ్ ఫస్ట్ ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీరే పెద్ద బాటిల్ ని ట్రై చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మీరు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అంటే బ్లష్ బ్లైండ్నెస్ కోసం నేను ఒక టిప్ చెప్తాను. బ్లష్ బ్లైండ్నెస్ అనేది స్క్రీన్ పైన చూడడానికి బాగుంటుందేమో కానీ రియల్ లైఫ్ లో చూడడానికి అంత బాగుండదు. ఎవరో ఫేస్ పైన వేసి కొడితే వాచిపోతుంది కదా, అలా ఉంటుంది ఎగ్జాక్ట్ గా బ్లష్ బ్లైండ్నెస్. నేను వచ్చేసి బ్లష్ బ్లైండ్నెస్ రికమెండ్ చేయను. అండ్ ఆఫ్ కోర్స్ బ్లషెస్ కూడా నేను రికమెండ్ చేయను. బ్లషెస్ కంటే మీకు ఏంటంటే లిప్ అండ్ చీక్ టింట్స్ పైన ఇన్వెస్ట్ చేశారంటే మీరు దీన్ని 3 ways లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. లిప్స్ పైన అప్లై చేసుకోవచ్చు, చీక్స్ పైన అప్లై చేసుకోవచ్చు, అలానే ఐలిడ్స్ పైన కూడా అప్లై చేసుకోవచ్చు. సో 3-in-1 ప్రోడక్ట్ పైన ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని నా ఫీలింగ్. ఒక్కో ప్లేస్ లో యూజ్ చేయడం కంటే 3 places లో యూజ్ చేయడం బెస్ట్ కదా. అండ్ మీకు మనీ కూడా సేవ్ అవుతుంది. 3 products ఒకటే ప్రోడక్ట్ లో వస్తుంది అంటే. నా ఫేవరెట్ వచ్చేసి రీసెంట్ గా మాస్ నుంచి ఈ లిప్ అండ్ చీక్ టింట్ చాలా బాగుంది. ఇప్పుడు కూడా నేను ఫేస్ పైన ఇదే అప్లై చేసుకున్నాను. ఇది షేడ్ వచ్చేసి 06 అనమాట. లిప్స్ పైన, ఐలిడ్స్ పైన,
చీక్స్ పైన ఇదే ఉంది. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆఫ్ కోర్స్ టీనేజ్కి వచ్చామంటే మనం వెల్ గ్రూమ్డ్గా ఉండాలి, ఐబ్రోస్ చేసుకోవాలి, ఫేస్ షేవింగ్ చేసుకోవాలి అని చెప్పి పార్లర్కి వెళ్ళి వ్యాక్సింగ్ మాత్రం చేసుకోకండి. నేను ఇచ్చే సజెషన్ అయితే ఇదే. టీనేజర్స్కి నేను ఎప్పుడూ రికమెండ్ చేయను పార్లర్కి వెళ్ళి థ్రెడ్డింగ్ అవన్నీ చేసుకోమని చెప్పి. వ్యాక్సింగ్ అనేది మన ఫేస్ పైన చాలా హార్ష్గా ఉంటాయి. అండ్ ఇలా లాగుతారు కదా నార్మల్గా వ్యాక్సింగ్ చేసేటప్పుడు, ఈ స్కిన్ అనేది మనకి ఎలాస్టిసిటీ అనేది తగ్గిపోయి స్కిన్ అనేది కిందకి పడిపోయినట్టు ఉంటుంది అనమాట. దానికంటే బెటర్ ఆల్టర్నేటివ్ ఫేస్ షేవింగ్. ఇది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు, అండ్ అఫోర్డబుల్గా కూడా ఉంటుంది. చాలా లో మెయింటెనెన్స్. మనం జస్ట్ అది బ్లేడ్ ఎలా పట్టుకోవాలో తెలిస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఫేస్ షేవింగ్ ఎలా చేసుకోవాలని చెప్పి నేను షార్ట్ రీసెంట్గా చేశాను. అంతకుముందు ఒక లాంగ్ వీడియో డీటెయిల్గా చేశాను అనమాట, బ్లేడ్ ఎలా ఉంచుకోవాలి ఏంటి అని చెప్పి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. మీరు అడిగే మోస్ట్లీ కమెంట్స్లో అన్నీ నేను చేసే ఉంటాను. ఒకసారి నా ఛానల్లో నా వీడియోస్ చూసి ఆ తర్వాత కమెంట్స్లో చెప్పండి, ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఒకవేళ ఆయిలీ స్కిన్ ఉంది నాలాగా అంటే ఈ బ్లోటింగ్ పేపర్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. జస్ట్ మనం వెళ్ళి డాబ్ చేసామంటే ఆయిల్ అనేది ఎక్సెస్ ఆయిల్ ఫేస్ పైన ఏమైనా ఉంటే జిడ్డుగా ఉంటుంది కదా, సో అదంతా వచ్చేస్తుంది. నార్మల్గా మనం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వెళ్తాము. అఫ్కోర్స్ ఏ స్కిన్ టైప్ అయినా జిడ్డుగానే మనం ఇంటికి వస్తాం కదా, కానీ మీరు ఫ్రెష్గా ఫీల్ అవ్వాలి అని అనుకుంటున్నారు అప్పుడప్పుడు అంటే ఈ బ్లోటింగ్ పేపర్స్ని జస్ట్ తీసుకొని ఇలా డాబ్ చేసుకున్నానంటే ఎక్సెస్ ఆయిల్ అంతా వచ్చేస్తుంది. చాలా ఫ్రెష్ ఫీలింగ్ అనేది ఉంటుంది అండ్ చాలా అఫోర్డబుల్ కూడా మనకి ఇది. సో ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేసి ఉంటాను. అమెజాన్ నుంచి తీసుకున్నాను ఈ ప్రోడక్ట్స్ మోస్ట్లీ. ఇప్పుడు మనకి సేల్ కూడా ఉందన్నమాట, సో సేల్లో ఇంకా మనకి తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అది అనమాట. సో ఈ ప్రోడక్ట్స్ని నేను కాలేజ్ అండ్ స్కూల్ వెళ్ళే వాళ్ళకి రికమెండ్ చేస్తాను. సో మీకు ఏదైనా ప్రోడక్ట్ కావాలి లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చూడాలని అనుకుంటున్నారో అది కూడా కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ వచ్చింది కదా, సో దాన్ని కూడా క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి కొత్త ఆడియన్స్కి నా వీడియోస్ని సజెస్ట్ చేస్తుంది, సో దట్ మనం కూడా గ్రో అవ్వచ్చు. అండ్ ఈ వీడియో నచ్చి ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలని అనుకుంటున్నారంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తారంటే పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడవచ్చు. I will see you all in my next video. Bye bye.